శ్రీనిధి. జై శ్రీరామ్ స్వామి. స్వామి, ఇప్పుడు మీరు చెప్పిన దానిలో నువ్వెంత శాంతిగా ఉన్నా, నీ అనుభవం ఎంత కష్టంగా ఉన్నా, నువ్వు నన్ను ఆశ్రయించు, నా చేయి పట్టుకో, నేను చెప్పింది విను అని అన్నారు స్వామి. శాంతి కలుగుతుంది అని. నీ శాంతే నీ కుటుంబం యొక్క శాంతి, లేదా అవతల వాళ్ళ శాంతి అని చెప్పారు స్వామి. ఇదే నా అనుభవం స్వామి. చేయి పట్టుకో, నాకు శాంతి కలుగుతుంది నీ దగ్గర. ఆ శాంతి నా అనుభవంలో కూడా ప్రతిఫలిస్తుంది స్వామి. ఉమ్, ఉమ్, ఇది ఇలాగే జరుగుతుంది. అది నాకు చెప్పాలనిపించి. అదే 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 అనుభవం కలిగి ఆ ప్రయాణం సాగించి ముందుకు నడిచిన వాళ్ళకి ఆ అనుభవం కలిగినప్పుడు ఈ మాటలే కదా నేను అనుభవంలోకి తెచ్చుకున్నది గురువు గారి సాంగత్యంలో అన్నది తెలుస్తుంది. అది చెప్పాలనిపిస్తుంది. మంచిదే శ్రీనిధి. స్వామి, అదే మరి ఇప్పుడు నీవు తెలుస్తుంది కదా ఎంత ఆత్మవిశ్వాసంతో వాస్తవ స్పృహతోటి నేను మాట్లాడుతున్నాను అన్నది. అవును పట్టుకోండి స్వామి. ఈ చెయ్యి, అవును. మీకు ఇబ్బంది లేదు, బయటపడతారని. అవును ఇప్పుడు ఇక్కడ స్వామి. జాగ్రత్త వహించవలసింది ఎవరంటే శారీరకంగా అంటే స్థూలంగా దృశ్యపరంగా దూరంగా ఉన్న వాళ్ళు కారు, దగ్గరగా ఉన్న వాళ్ళే. నిత్యం దగ్గరగా ఉండే వాళ్ళకి ఒక ప్రమాదం ఉంటుంది. ఎలా అయితే దీపపు కుంది కింద నీడ ఉంటుందో, దీపం ఊరంతా వెలుగునిచ్చినా దీపం కింద ఆ దగ్గరలో ఉండే ఆ పాదం దగ్గర ఉండే వాళ్ళకి చీకటిగా అనిపిస్తుంది. బయట వెలుగు కనిపిస్తుంటుంది. ఆ చీకట్లో వీళ్ళు ఆ నీడలో ఉంటూ అసలు ప్రకాశ స్వరూపాన్ని మర్చిపోతారు. ఆ గురువుతోటి ఉంటున్నారు కాబట్టి ఆ గురుతత్వం విలువ తెలియక ఇంకేముంది ఇందులో, ఇంతే కదా గురువు గారు అంటారు. శరీరం అది, ఉపకరణం అది. ఆ ఉపకరణాన్ని బట్టి మాతో పాటే కదా మేము తిన్న మాలానే ఉప్పు పులుపు కారం చేదు తీపి అనుభవానికి వస్తున్నాయి కదా. అభిప్రాయాలు అవన్నీ ఇట్లా ఇట్లా చెబుతున్నారు కదా. ఒక్కోసారి మాకే గొప్ప అభిప్రాయం కలిగినట్టు అనిపిస్తుంది కదా. ఇలా అనిపిస్తాయి ఇవన్నీ కూడా. ఈ దగ్గరగా చేరువుగా ఉండే వాళ్ళకు ఉండే ప్రమాదం ఇది. సొంతంగా పుట్టిన బిడ్డలకి, చేరువుగా సేవ చేస్తూ ఉండే వాళ్ళకి ఈ ప్రమాదం ఉంటుంది. దూరంగా ఉండేవాడికి అదొక అభ్రంగానే ఉంటుంది. గురువు గారు అక్కడ ఉన్నారు, నేను చేరలేకపోతున్నాను, ఇటువంటి అని అనుకుంటారు. అదొక విధానం అనమాట. ఇది మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. దగ్గర ఉండే వాళ్ళకే ఎక్కువ జాగ్రత్తతోటి ఉండవలసి ఉంటుంది అనమాట. రాములు వారు అంటారు, అడవికి వెళ్ళబోయే ముందు ఆ తల్లులందరితోటి చిరపరిచయం వల్ల నేనేమన్నా పొరపాటుగా ప్రవర్తించి ఉంటే ఆ చనువు వల్ల క్షమించండి అని అడుగుతారు ఆయన తల్లులందరినీ. ఈ చిరపరిచయం అనే ఆ మాటని ఇక్కడ గమనించాలి. ఇక్కడ రాముల వారు క్షమాపణ కోరారు, ఇది చాలా దుఃఖంగా ఉంది అన్నది కాదు ఇక్కడ విషయం. చిరపరిచయంలో ఎప్పుడు ఈ ప్రమాదం ఉంటుందన్నమాట. అంటే నిత్యం ఒకళ్ళతోటి ఎవరితోటి కలిసి నడుస్తుంటామో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కానీ సారీ చెప్పడం కానీ రెండూ ఉండవు. ఏముంటుంది ఇంట్లో ఎవరు చెప్పుకుంటున్నారు ఇళ్లలో? ఒకళ్ళు చెప్పినా కూడాను సిన్సియర్గా చెప్పేవాళ్ళు ఎంతమంది? ఎందుకు వస్తుంది ఇది? అక్కడ డిమాండ్, హక్కు, నీ ధర్మం, నువ్వు ఇలా చేయాలి, నువ్వు చేయటమే కదా నీ పని అని ఇటువంటి దాన్ని చూస్తున్నారు. నాకు తెలియంది ఏముంది, ఇంకా నీ గురించి నీ గొప్ప ఏముంది అనే మాట మాట్లాడుకుంటున్నారు. తత్వం తెలుసుకోండి. అందుకే చెప్పేది, చేయి పట్టుకోండి, విడవమాకండి, నిత్య సత్సంగంలో ఉండండి, చెప్పే మాటలు వింటూ ఉండండి, విచారణ చేయండి, పని జరుగుతుంది. మీకు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని ఈ మధ్య ప్రస్తావించాను, మళ్ళీ చెప్తున్నా. అది ఎప్పటికీ నువ్వు నీ శరీరం అలా నిలబడి ఉంటుంది, గురువు శరీరం అలా నిలబడి ఉంటుందని నమ్మమాక. నీ కంటికి ఎదురు కనపడుతున్న వాళ్ళు నీకంటే ముందుగానే నిష్క్రమిస్తున్నట్లుగానే నీ తోటి శిష్యులు కావచ్చు, నువ్వు కావచ్చు, గురువు కావచ్చు, ఎవరైనా ఆ భావం నుంచి నిష్క్రమించవచ్చు. నిష్క్రమించినప్పుడు నీకు అక్కడ పని కాదు. దీపం వెలుగుతున్నంతసేపే వెలుగు ఉంటుంది. అది పోయిన తర్వాత కొత్త దీపాన్ని వెలిగించాలి. ఎప్పుడు దొరికింది నీకు? నువ్వన్నా వెలగాలి. ఇప్పుడు ముట్టించుకుంది, ఇప్పుడు అంటించుకుంది, అప్పుడేం వెలుగుతావు? అంతేగా, దీపం వెలిగేటప్పుడే కదా మనం వెలిగించుకోగలం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సత్సంగాన్ని వదలనని చెప్పి ఒట్టు వేసుకోవాలి.
ఎక్కడో చోట ఇదే చింతనలో మీకు సద్గ్రంథం అంటే ఇదే యోగ వాసిష్టము, భగవద్గీత, శ్రీమద్ రామాయణము, భారతం. ఇవి చాలు మిమ్మల్ని గట్టెక్కించడానికి. పురాణ వాంగ్మయం అన్నీ ఉన్నాయి. ఒక యోగ వాసిష్టం చదివితే ఆ గ్రంథాలన్నీ అర్థం అవుతాయి. యోగ వాసిష్టం ఎప్పుడైనా సరే గురుముఖత చదివితే మంచిది, గురువాజ్ఞతోటి. అప్పుడే అర్థం అవుతుంది. ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి చెప్పండి. మరి మీకు ఆ ప్రశ్నకి సమాధానం దొరకకపోతే ఆ పని ప్రక్కన పెట్టేసి తెలిసిన పని చేసుకుంటూ ఉంటారుగా. అంతే కదా జరిగేది. అంతే సార్. ఏదైనా ఒకటి సమాధానం దొరకటం లేదు, దాన్ని తీసి ప్రక్కన పెట్టి మిగతా చక్కని పనులు చేసుకుంటూ ఉంటాం. ఇంకేముంటుంది, అందులో కూరుకుపోయి ఉండటం అవుతుంది. అందువల్ల తెలిసిన వాడు, సమాధానం చెప్పగలిగేవాడు నీకు అందుబాటులో ఉన్నప్పుడే ఆ సాంగత్యాన్ని దృఢపరచుకోవాలి, దగ్గరికి చేరాలి. ఆ పని కోసం దగ్గరికి చేరాలి. నేను దగ్గరికి చేరానికి అంతా అయిపోయింది అనుకోకూడదు. అలా కాకుండా నేను దూరం నుంచే పొందుతానని చెప్పి అనుకున్నా సరే, నువ్వు అధిక సమయం ఆ దృశ్య ప్రపంచానికి విలువిస్తున్నావు కాబట్టే కదా నువ్వు ఈ పని చేయలేకపోయావు. అందువల్ల అదే నిన్ను లాగేసుకుంటుంది. నువ్వు ఎంత ఈ పుస్తకాన్ని, ఈ గ్రంథాన్ని కింద ముందు నుంచి వెనక నుంచి ముందుకి బట్టి కొట్టి అప్పచెప్పినా సరే పని మాత్రం కాదు. యథాలాపంగా విన్నా కూడా అవుద్దని చెప్పారు కదా గురువు గారు. వింటే కదా, వినాలిగా. నువ్వు బట్టి కొట్టి చెబుతున్నావు కానీ నువ్వు వింటంలా. చాలా మంది విష్ణు సహస్రనామాలు చెప్తారు, లేకపోతే ఇతర దైవనామాలు చెప్తారు, కానీ వాళ్ళు వినరు కాదు, వాటిని చదువుతారు అంతే. వాళ్ళు వింటలే. వినడం అంటే ఏంటి? శబ్దమాత్రంగా వింటేనేగా గుర్తుంది అనుకోవద్దు. దాని సారాన్ని ఏంటి, అసలు ఏం చెబుతుంది? శాంతాకారం భుజగశయనం అంటే ఏమిటి అర్థం? నిత్యం ఎందుకు చేయాలి ఇది? దాన్ని స్మరిస్తే ఏమొస్తుంది, ఎలా వస్తుంది? విచారణ చేయొద్దా? అవునా కదా? అవును సార్. ఇది చెప్పేది. కాబట్టి నిస్సందేహంగా మీరు పట్టుకున్నారు చెయ్యి, కానీ గట్టిగా పట్టుకోండి. గురువుగారు మీరే పట్టుకోండి అని అడుగుతున్నారు. అంటే మన తెలివితేటలు అలా ఉన్నాయి. మీరే పట్టుకోండి అంటున్నావు, నేను నా ఇష్టం వచ్చిన నేను ఊరేగుతాను అంటున్నావు. ఎందుకు పట్టుకుంటాం? ఇప్పుడు ఎవరో కష్టంలో ఉన్నారు, వాళ్ళకి నేను సాయం చేయాలని చెప్పి వెళ్ళేవాళ్ళు ఉంటారు. స్వధర్మాన్ని మానుకొని వెళ్ళలేవుగా. ఆ ధర్మంలో భాగమైతే దాన్ని చేస్తావు. ఇకపోతే నువ్వు ఎవరికైతే సాయం చేయబోతున్నావో, ఆర్థికంగానో మరొక మాట సాయం, అది ఆ తర్వాత నుంచి వాళ్ళు నీ మాట వినేవాళ్ళైతే నీకు చేసిన సాయానికి విలువ. మరి వాళ్ళు వాళ్ళతో ఉన్న వాళ్ళు వెళ్తున్నప్పుడు నువ్వు చేసిన సాయం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోరు, ప్రయోజనం ఉండదు. మహా అయితే నీకు ప్రేమ ఉంటే వెంట తిరిగి సాయం చేస్తా ఉండంటారు. ఇదే పిల్లలు చేస్తున్నది. మీకు వ్యామోహం ఉంటే మాకు చెప్పినట్టు చేసి పెట్టండి, లేకపోతే దూరం ఉండండి అంటున్నారు. అవునా కదా? సో ఈ మన వ్యామోహం ఎలా ఉంటుందంటే, ఏదో ఒక భ్రాంతిలో పడిపోయి వాళ్ళ వెంట పోవటం, పనులు వదులుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆశ్రయించండి, పని పొందండి, పని పూర్తి చేసుకోండి. తిరుమలలో స్వామి ఇచ్చే ఆశీర్వచనం ఇదే. నా చేయి పట్టుకో, నన్ను ఆశ్రయించు, నీకు పని జరుగుతుందన్నారు. మరి ఎలా ఆశ్రయిస్తావు ఆయన్ని? నీ కోరికలతోటి కాదు ఆశ్రయించాల్సింది, ఆయన్ని కోరి ఆశ్రయించాలి. ఇప్పుడు నీ స్వరూపాన్ని నాకు తెలియజేయి స్వామి, నా జన్మ ఉద్దేశం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అన్నది తెలియజేయి, నన్ను నీ వాడిని చేసుకో, నేను నీ వాడిని అని చెప్పి ఎవరైతే కలిసిపోతారో అప్పుడు ఆయన గురు రూపుడై ప్రత్యక్షమై, సద్గంధ రూపుడై ప్రత్యక్షమై, సత్సంగాభిలాష తోటి ప్రత్యక్షమై, వీటన్నిటి ద్వారా నీకు పని పూర్తి చేస్తారు. ముందుకు జరగబోయే కథల్లో ఆ విషయం మీకు తెలుస్తుంది. దైవానుగ్రహం కూడా ఆ పని చేసేవాడికి దొరుకుతుంది, కానీ ఆ పని చేయకుండా కూర్చున్నాడికి దైవానుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఈ పని మొదలు పెడుతున్నాను అనుకున్న వాడికి గురువులైనా దేవుడైనా ఆశీర్వచనం ఇస్తారు. పని మొదలు పెట్టేవాడికి, పెట్టని వాడికి ఆశీర్వచనం ఏముంది? అర్థమైందా? ఇది సంగతి. జై సద్గురు.
సంతోషమూర్తి నారాయణ విచార్య సత్య నారాయణ సంతోషమూర్తి నారాయణ పావతీశ నారాయణ పుణ్యపాలకుడ నారాయణ గురురత్నానంద నారాయణ జ్ఞానగంగేశ నారాయణ సర్వలోకవాస నారాయణ సర్వశర